నిన్నటి వరకు పాత బస్తీని గడగడలాడించిన రౌడీ షీటర్లు ఇప్పుడు సత్ప్రవర్తన వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు రౌడీ షీటర్లు చేసిన తప్పును తలుచుకొని కుమిలిపోతున్నారు. మేము సైతం అంటూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ పైగా టూమ్స్ ప్రాంతంలో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ లో 300 మంది రౌడీ షీటర్లు పాల్గొని చెత్తను తొలగించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మాకు నుంచి అందిస్తారు. కత్తులు కటార్లు పట్టే చేతులు ఇప్పుడు పలుగు పారపట్టాయి. రాష్ట్ర రాజధానిలోని పాత బస్తీని గడగడలాడించిన రౌడీ షీటర్లందరూ వీళ్ళంతా కూడా ఒకప్పుడు వివిధ నేరాలకు పాల్పడుతూ హైదరాబాద్లో భయోత్పాతాన్ని సృష్టించారు. వీళ్ళలో ఇప్పుడిప్పుడే మార్పు వచ్చింది, సత్ప్రవర్తన కలిగే దిశగా అడుగులు వేశారు. వీళ్ళందరి రౌడీ షీటర్లలో ఉన్న వాళ్ళు చాలా మందిని కూడా షీట్లు ఎత్తివేశారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా మేము సైతం అంటూ కూడా ముందుకు వచ్చారు. సంతోష్ నగర్ పైగా టూమ్స్ లో జరుగుతున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తాము పాల్గొంటామని హైదరాబాద్ పాత బస్తీకి చెందిన దాదాపు 350 మంది రౌడీ షీటర్లు ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి సౌత్ జోన్ డీసీపీ కోఆర్డినేట్ చేశారు. ఎట్లా వీళ్ళు ముందుకు వచ్చారా లేదంటే మీరు వీళ్ళని మోటివేట్ చేశారా? యాక్చువల్గా వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మీరు గత వారంగా ప్రభుత్వ పిలుపు మేరకు జరుగుతున్న స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం విశేష స్పందన వచ్చింది పాత బస్తీలో. దాంట్లో కూడా వీళ్ళు వెల్త్గా ఉండి మేము రౌడీ షీట్లు ఉండటం వల్ల వాళ్ళతో కలిసి చేయలేదు అనే బాధ వాళ్ళు వ్యక్తపరిచారు. గత 4-5 రోజుల నుంచి సిఐల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ మేము వాలంటీర్గా స్వచ్ఛందంగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మేము సంస్కరణ దిశగా ఇటువంటి నేరాలకి పాల్పడకుండా ఏదో అప్పుడు తెలుసో తెలియక ఎమోషనల్గా పాల్పడ్డాం. ఇట్టి పరిస్థితుల్లో మేము మాకు మారటానికి నేరరహిత హైదరాబాద్గా మారటానికి ఈ స్వచ్ఛ హైదరాబాద్ అనే ఒక కార్యక్రమం చాలా మమ్మల్ని ఆకర్షించింది. కంటిన్యూస్గా మేము పార్టిసిపేట్ చేస్తాం, మాకు అవకాశాన్ని ఇవ్వండి, మేము మారడానికి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పడంతో అందరూ కూడా భాగస్వాములే కాబట్టి సొసైటీలో వీళ్ళలో వచ్చిన మార్పుకి మాకు రియల్గా మేము సంతోషించి ఈరోజు పైగా జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పైగా తుమ్స్ దగ్గర వచ్చిన వాళ్ళందరి రౌడీ షీట్లు ఎత్తివేసిన వాళ్ళైనా ఇంకా రౌడీ షీట్లు ఉన్నాయా వాళ్ళపై? యాక్చువల్ గా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే వచ్చి వాలంటరీగా వచ్చారు. అయితే గతంలో మంచి ప్రవర్తనకి రకరకాల కారణాల వల్ల ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలో ఒక 78 సీట్లు ఎత్తేయడం జరిగింది. అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రివెన్షన్, డిటెక్షన్ ఆఫ్ ది క్రైమ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ తగ్గటానికి, క్రైమ్ తగ్గటానికి, తద్వారా ప్రజలకి, హైదరాబాద్ నగరవాసులకి ఒక భద్రత, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వడంలో ఏ కార్యక్రమం తోడ్పడినా మేము వదలం. క్షణికావేశంలో చేసినటువంటి తప్పులు వాళ్లలో ఉద్రిక్తతను ప్రేరేపించాయి, రౌడీ షీట్ల స్థాయి వరకు వచ్చాయి. కానీ ఇప్పుడిప్పుడే వాళ్లలో సత్ప్రవర్తన కలిగి ఒక మంచి పయనం వైపు అడుగులు వేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో సుమారు 600 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఇప్పటికే 75 నుంచి 80 మంది వ్యక్తులపైన ఉన్నటువంటి రౌడీ షీట్లు ఎత్తివేశారు. ఇంకా కొంతమంది సత్ప్రవర్తన కలిగిన అడుగులు వైపు వేస్తున్నటువంటి వాళ్లపైన కూడా రౌడీ షీట్లు ఎత్తివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్లను ఒక మోడల్ గా తీసుకొని కూడా మిగతా రౌడీ షీటర్లు ఆ వైపే పయనిస్తారనేటువంటిది పోలీసుల ఆకాంక్షగా ఉంది. కెమెరామెన్ విశ్వపాల్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ.